హ్యాపీ క్రిస్మస్ ఎవ్రీవన్. ఈరోజు మీకు ఒక వ్యక్తి గురించి పరిచయం చేయాలని నేను మీ ముందుకు వచ్చానండి. అతని పేరు సిమియోను. ఈయన లూకా సువార్త 2వ అధ్యాయం 25 నుంచి 39 వచనాల్లో ఉంటుంది. ఈయన గురించి తక్కువ లైన్స్ ఉన్నప్పటికీ కూడా ఈయనలో మన మరి దేవాలయంలో యెరూషలేము పట్టణంలో ఆయన నివసించడం మనం చూస్తూ ఉంటాం. ఈయన మరి ఈ గ్రంథాల్లో కానీ ప్రవక్తలు చెప్పిన మాటలని నమ్ముతాడు. ఏంటది? యేసు ఒక లోక రక్షకుడు పుడతాడు, ఆయన ద్వారా మనకి పాప విమోచన జరుగుతుంది, ఆయన ప్రతి బలహీనతల నుంచి విడిపించడానికి ఆయన జన్మిస్తున్నాడు అనే విషయాన్ని ఆయన విన్నప్పుడు ఆయన కూడా చాలా ఆనందంగా, అయితే ఇతను నేను చూడగలననే ఒకలాంటి ఆశతో ఎదురు చూస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ శక్తితో, పరిశుద్ధాత్మ అనుగ్రహంతో తనకు ఒక మాట అనుగ్రహించబడింది. అదేంటంటే, నువ్వు ఈ యొక్క లోక రక్షకుడు దర్శనం పొందుకున్నాకే నువ్వు మరణిస్తావు అనే ఒక మాట తనకి అనుగ్రహించినప్పుడు తను చాలా ఆనందించాడని, ఎంతగానో హ్యాపీ ఫీల్ అని, నిజంగా దేవుడు నన్ను దర్శిస్తాడని ఎంతగా ఎదురు చూస్తున్నాడు. ఎదురు చూస్తున్న సమయంలోనే మరి యేసుప్రభువు వారు నిజంగానే పుట్టారు. మరి పుట్టిన తర్వాత మరి గొర్రెల కాపలు, చాలా జ్ఞానులు, చాలా యూదులు అందరూ కూడా యేసుప్రభువుని దర్శించుకోవడానికి వచ్చారు. కానీ మరి తర్వాత కొన్ని రోజుల తర్వాత యూదుల ఆచారం ప్రకారం మరి మరియమ్మ యోసేపు మరి దేవాలయానికి తీసుకురావడం మనం గమనిస్తూ ఉంటాం. ఈయన మరి ఆ దేవాలయంలోకి పసికొందని యేసుప్రభువుని తీసుకొచ్చి ఆ దేవాలయంలో ప్రతిష్ఠించడానికి, మరి ఆ బలి అర్పించడానికి కూడా మరి వాళ్ళ పేరెంట్స్తో మరి యేసుప్రభువు వారు వచ్చి చిన్న పిల్లడండి. ఆ చిన్న పిల్లోడిని చూసి సిమియోను గారు నిజంగానే నిజంగా లోక రక్షకుడు జన్మించాడు, నిజంగా లోక రక్షకుడు నేను దర్శనం పొందుకున్నానని ఎంతో ఆనందంతో ఉప్పొంగిపోయాడు. మరి ఆ తల్లి మరియమ్మను చూసి ఒక మాటని ప్రవచనం కూడా రిలీజ్ చేశాడండి. అదిగో మరియమ్మ నీకు నీ గుండెల్లో ఒక ఖడ్గం దిగబోతుంది. ఈయన కొన్ని సంవత్సరాల తర్వాత ఈ లోకం ప్రజల గురించి ఈయన మరణించడం కూడా జరుగుతుందనే విషయాన్ని మరియమ్మకి ఫస్ట్ ప్రవచనం చెప్పింది ఎవరంటే, ఈ నూతన నిబంధనలో యేసుప్రభువు వారు మరణం గురించి మరి తిరిగి లేస్తారనే విషయం మరి డిస్కస్ చేసింది ఫస్ట్ ప్రవక్త ఎవరంటే మాత్రం ఈ సిమియోను గారు మనం చూస్తాము. ఎందుకంటే దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తాడండి. మరి సిమియోను గారి జీవితంలో కూడా చాలా మరి ఎంతో మరి ఆశతో ఆయన ఎదురు చూసినప్పటికీ కూడా దేవుడు తన ఆశని నెరవేర్చాడు. మన జీవితంలో కూడా విశ్వాసంగా ఉండాలండి. ఏదైనప్పటికీ కూడా దేవుడు నా జీవితంలో కార్యము చేస్తాడు. ఎన్ని వాగ్దానాలు లేట్ అయినా కూడా నా జీవితంలో కార్యము చేస్తాడని విశ్వాసంగా ఎదురు చూస్తున్నప్పుడు దేవుడు నీ జీవితంలో కూడా కార్యం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి సిమియోను గారు కూడా ఎంతో ఆశతో మరి దేవాలయంలో ఎదురు చూస్తున్నప్పుడు దేవుడు తన జీవితంలో ఒక మిరాకిల్ చేశారు కదండి. మరి పసికొందన్న యేసుప్రభుని తన దగ్గరికే తీసుకొని వచ్చాడు. మరి ఆ దర్శనం పొందుకున్నాక ఆయన ఎంతగానో హ్యాపీ ఫీల్ అయ్యాడు. అలాగే మరి ఫస్ట్ టైం మరి నూతన గ్రంథం ఒక ప్రవచనం చెప్పడం కూడా జరిగింది. ఈరోజు నీ జీవితంలో కూడా గొప్ప వెలుగుకరమైన కార్యములు చూడాలంటే నువ్వు విశ్వాసంగా దేవుని చూసినట్లయితే దేవుడి నీ జీవితంలో గొప్ప కార్యం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు.